కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ సి రామచంద్రరావు గారి సామికుంభుడు. ఈ కథ వేలుపిళ్ళై కథా సంకలనంలోని ద్వితీయ ముద్రణలో లేని కథ. ఈ ద్వితీయ ముద్రణ ఫిబ్రవరి 2011లో అచ్చైన పుస్తకం. అయితే ఈ కథ సెప్టెంబర్ 4వ తారీఖు 2011లో ప్రచురింపబడిన కథ. కథలోకి వెళదాం. సామికుంభుడు, శ్రీ సి రామచంద్రరావు గారి కథ. దొరల్ని చూడ్డానికి అరుల్దాస్ కండక్టర్ వచ్చాడు అన్నాడు బెల్లా చేతిలోని ట్రైన్ పక్క బల్ల మీద పెడుతూ. ఎందుకో కనుక్కున్నావా అడిగాడు సంపద్దొర, C4th మేనేజర్. గూడలూరు మలై డివిజన్లో లేచిన గొడవల గురించే అనుకుంటా అన్నాడు బెల్లా గుణుక్కున్నట్లుగా. సంపత్ వైపు తిరగలేదు, దించిన కళ్ళు పైకెత్తలేదు. ట్రేలో బియర్ బాటిల్స్ని, మగ్స్ని సవరిస్తూ కాలయాపన చేస్తున్నాడు. చేయవలసిన పని తొందరగా ముగించి వైదొలగిపోవడమే ఉత్తమ బట్లర్ వృత్తికి ప్రతీక అన్న పాఠాన్ని అధ్యయనం చేసినవాడు అలా అక్కడే తచ్చాడుతున్నాడంటే పెద్ద కీడే శంకిస్తున్నాడన్నమాట అని గ్రహించాడు సంపత్. సరే ఉండమను అన్నాడు. బెల్లా అక్కడి నుంచి కదలలేదు. భుజం మీద వేసుకున్న గ్లాసులు తుడిచే గుడ్డని చేతిలోకి తీసుకుని బియర్ మగ్స్ని పరాగ్గా పాలిష్ చేస్తూ నుంచున్నాడు. తుడిచింది చాలే గాని త్వరగా బియర్ పోసి ఇయ్యి ఆజ్ఞాపించాడు సంపత్. మగ్స్ని ఒంపుగా పక్కకి ఉంచి నొరగ పొర్లకుండా రెండింటి నిండా బియర్ నింపాడు బెల్లా. సంపత్ పక్కన కూర్చున్న రాజారాం చేతికి ఒక మగ్గిచ్చి అతని పక్కన చిన్న బల్ల మీద అది పెట్టుకోవడానికి కోస్టర్ పెట్టాడు. రెండో మగ్ సంపత్ చేతికి అందివ్వలేదు. అతని పక్కనున్న ఇంకొక చిన్న బల్ల మీద కోస్టర్ పెట్టి దానిమీద ఉంచాడు. దొర్లు కబుర్లలో పడి మర్చిపోకముందే అరుల్దాస్ని పంపించేస్తే బాగుంటుందేమో అనుకోగా సలహా ఇచ్చాడు బెల్లా. వచ్చిన పని గురించి అరుల్దాస్ బెల్లాతో చర్చించాడన్న సంగతి, అది వాళ్లకి చాలా అవసరమైందిగా తోచిన సంగతి సంపత్ పసిగట్టాడు. అయితే గూడలూరు మలై ఎస్టేట్లో గొడవ ఎక్కువైందన్నమాట అనుకున్నాడు. సరే పోర్టికోలోకి రమ్మను అన్నాడు సంపత్. ఒక్క ఉదుటిలో అక్కడి నుంచి మాయమై ఇంకొక నిమిషంలో తిరిగి వచ్చాడు బెల్లా. పోర్టికోలో దొరల కోసం అరుల్దాస్ కాచుకుని ఉన్నాడు అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వచ్చేస్తాను అని రాజారాంతో చెప్పి సోఫాలో నుంచి లేచి పోర్టికోలోకి వెళ్ళాడు సంపత్. సలాం. నడువు నుంచి ముందుకు వంగి చెయ్యి పైకెత్తి వేళ్లని నుదుటికి తాకిస్తూ అన్నాడు అరుల్దాస్. సలాం గంభీరంగా మాట తుంచేస్తున్నట్టుగా అందుకుని అన్నాడు సంపత్. ఎందుకు ఈ వేళప్పుడు బంగ్లాకొచ్చావు? గూడలూరు మలై సమాచారం దొర్లకి చెప్పి పోదామని బెదురుగా నసిగాడు అరుల్దాస్. మధ్యాహ్నం ఆఫీస్కొచ్చి చెప్పొచ్చు కదా మందలించినట్టుగా అన్నాడు సంపత్. దొరగారింటికి బంధువులు వచ్చినట్టుగా విన్నాను. ఒకవేళ మధ్యాహ్నం ఆఫీస్కి రావడం పడకపోతే గూడలూరు మలై ఎస్టేట్లో ప్రూనింగ్ పనివాళ్లు చేస్తున్న గోస్లో ఈవేళతో 3 రోజులు పూర్తవుతుందని మనవి చేసుకోవటం మంచిదనుకుని వచ్చాను. ఈరోజు కూడా పని సరిగ్గా చేయడం లేదా? 12 గంటల వరకు మనిషికి 20 చెట్ల వరకు నరికారు. మధ్యాహ్నం 5, 10 చెయ్యొచ్చు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు పని సరిగ్గా చేయడం లేదని నాకు రిపోర్ట్ ఇవ్వడంతో నీ పని అయిపోయిందనుకుంటున్నావా అరిచాడు సంపత్. లేదు దొరా, వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. ఇక తమరే పూనుకుని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. తమరు తలుచుకుంటే ఇది ఏపాటి? దొరగారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అరుల్దాస్కి అనుభవం మీద తెలుసు. ఇప్పుడు సంపత్కి కోపం తగ్గి సందేహం పీడించడం మొదలుపెట్టింది. అరుల్దాస్,
వీళ్ళెందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారంటావు? బుద్ధి లేక దొరా. దీని వెనకాల ఎవరి ప్రోద్బలమో ఉండి ఉంటుంది స్వగతంలా అన్నాడు సంపత్. లేదు దొరా, అందరూ కలిసినట్టు చేస్తున్నారు ఈ పని. లేకపోతే ఈ పాటికి వాళ్ళల్లో వాళ్ళకి దెబ్బలాటలు రేపి దీని అంతు చూడకుండా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తానా? అలా అయితే మనం చేస్తున్నదే సరైన పని అనిపిస్తుంది. ఇప్పటికీ 2వ షోకాజ్ నోటీస్ ఇచ్చాం కదా. ఈరోజు గోస్లో గురించి 3వది ఇచ్చి ఆ మీద సస్పెన్షన్ ఆర్డర్ ఇద్దాం. దొర్లు కోప్పడనంటే ఒక్క మనవి అర్థించాడు అరుళ్దాస్. ఈ గొడవ ఇంకా ఎక్కువై ఎస్టేట్లో తక్కిన పని వాళ్ళందరికీ పాకకముందే ఒక కొలికి తీసుకురావటం చాలా అవసరం అని సంపత్కి తెలుసు. అందుకే తన కింద పనిచేస్తున్న కండక్టర్ సూచనలైనా వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమిటి? కనుబొమ్మలెగరేశాడు సంపత్. వాళ్ళ డిమాండ్స్ అన్నీ ఒప్పేసుకోమంటావా? అప్పుడు నీ పని తేలికైపోతుంది. ఎందుకంటాను దొరా, అలా అయితే ఇన్ని ఎస్టేట్లు ఎలా నడపగలం? మరి ఏమిటి నీ అమూల్యమైన సూచన? ఎగతాళిగా అన్నాడు సంపత్. 3వ షోకాజ్ నోటీస్ ఇచ్చే ముందు దొరగారు ప్రూనింగ్ ఫీల్డ్కి వచ్చి పనివాళ్లతో స్వయంగా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి రావచ్చని నాకు అనిపిస్తోంది. ఏ, నేను మాట్లాడాలా? నువ్వు మాట్లాడేవు, అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడాడు. మీరందరూ నా తరపున నా మాటే కదా చెప్పింది అన్నాడు సంపత్. మాట ఒకటే అయినా మాట్లాడిన వారి అంతస్తులు వేరే కదేదొరా. శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు గదా. ఇంతవరకు వచ్చాక నా మాట వింటారంటావా? వినరన్న సందేహం, వినవచ్చేమోనన్న ఆశ సంపత్లో పెనుగులాడుతున్నాయి. వినకపోతే వాళ్ల కర్మ, ఫలితం అనుభవిస్తారు అన్నాడు అరుళ్దాస్. అది తను వెళ్ళి సరిచేయగలిగినంత తేలిక పని కాదని సంపత్కి తెలుసు. పనిజనం తను సమస్యని తెగే వరకు లాగారు. ఇద్దరిలో ఏ ఒక్కరో వెనుకంజ వేయకుండా అది తేలే పరిస్థితిలో లేదు. అయినా ప్రయత్నించాలి. సరే, 4 గంటలకి నేనే ప్రూనింగ్ ఫీల్డ్కి వస్తాను, నువ్వు అక్కడే ఉండు అని వెంటనే మళ్ళీ, వాళ్ళకి లొంగిపోవడానికి కాదు సుమా నేను వచ్చేది, బుద్ధి చెప్పడానికి. నాకు తెలియదా దొరా అన్నాడు అరుళ్దాస్. ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి సూపరింటెండెంట్కి 3వ షోకాజ్ నోటీస్ తయారు చేసి పెట్టమని చెప్పు. ఎన్ని చెట్లు నరికారో మనకి సాయంత్రానికి తెలుస్తుంది కదా, అప్పుడు నోటీసులో ఇరికించవచ్చు. నేను ఫీల్డ్కి వచ్చే ముందు పనివాళ్లతో నువ్వు మళ్ళీ మాట్లాడి చూడు. 3వ గోస్లో నోటీసు రేపొద్దున వస్తున్నదని, దాని తర్వాత సస్పెన్షన్లు డిస్మిస్లు తప్పవని కూడా చెప్పి బాగా జడిపించు అన్నాడు సంపత్. ఇంకొకసారి సలాం చెప్పి అరుళ్దాస్ వెళ్ళిపోయాడు. పోర్టికోలో నుంచి డ్రాయింగ్ రూంలోకి వస్తూనే, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను, సారీ అన్నాడు సంపత్ తన మిత్రుడు రాజారాంని ఉద్దేశించి. పర్వాలేదు, నీ చిల్డ్ బియర్ని ఆస్వాదిస్తూ కూర్చున్నానులే అన్నాడు రాజారాం. తన బియర్ మగ్గుని రాజారాం వైపు ఎత్తి చూపించి మౌనంగానే చియర్స్ చెప్పి గటగటా తాగేశాడు సంపత్. అంతవరకు జాడలేని బెల్లా సాక్షాత్కరించినట్టు వచ్చి ఇద్దరు మిత్రుల మగ్గుల్ని మళ్లీ బియర్తో నింపి మాయమయ్యాడు. తన మగ్గుని తాగడానికి ఎత్తుకుంటూ రాజారాం అన్నాడు సంపత్తో, ఇప్పుడు చెప్పు, ఏమిటి రభసా? ఏం పెద్ద గొడవ కాదులే. స్నేహితుడికి చెప్పడానికి సంకోచించాడు సంపత్, నవ్వుతాడేమోనని. ఏం లేకుండానే ఎత్తిన మగ్గు దించకుండా ఒక్క గుటకలో బియర్ ఖాళీ చేసేశావా? నవ్వాడు రాజారాం. సరే, వినాలని ఉంటే చెప్తాను. భోజనానికి పిలిచి తన గోడు చెప్పుకుంటూ నన్ను నోదరగొట్టేశాడని మాత్రం ప్రచారం చెయ్యకు అన్నాడు సంపత్. అంత త్వరగా చెప్పడానికి పూనుకున్నాడంటే సంపత్ గుండె బరువు దింపుకోవడానికి తహతహలాడుతున్నాడని రాజారాం గ్రహించి, సరే కానియ్యి అన్నాడు. ప్రూనింగ్ ఫీల్డ్లో గొడవ అన్నాడు సంపత్. ఏమైంది? గోస్లో
ఎప్పుడూ చేసే పనిలో 4వ వంతే చేస్తున్నారు. ఎందుకు? మనం పెంచిన భారీ జీతాలు వాళ్ళకి సరిపోవట. ఎలా అంటారు? ఈ మధ్యనే కదా అన్ని లేబర్ యూనియన్లతోనూ సమిష్టిగా జీతాల ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ఒప్పందం జీతాల మట్టుకేనట. తక్కినవెన్నో ఉన్నాయంటున్నారు. ఇంకేమిటి? మీ ఎస్టేట్ పనివాళ్ళు అమాయకుల్లా ఉన్నారు. ఇంకే గొడవ లేవతీయనట్టుంది. మా వాళ్ళు చాలా గడుసు. అవ్వా కావాలి, బొవ్వా కావాలి వాళ్ళకి. నువ్వు చాలా కోపంగా ఉన్నట్టున్నావు. ఏం జరిగిందో కాస్త విడమర్చి నాకు అర్థమయ్యేలా చెప్పు. మా ఎస్టేట్ దాకా అది పాకకుండా కాపాడుకోవాలి అన్నాడు రాజారాం. మీ ఎస్టేట్లో ఇంకా ప్రూనింగ్ పని మొదలుపెట్టలేదా? ఇంకా వారం 10 రోజుల టైం ఉంది కదా దానికి. సంపత్కిది తెలియంది కాదు. సాధారణంగా వేసవికాలం చివరిలో పడే వర్షపు జల్లులు 5-6 అంగుళాల మేరకు చేరుకోగానే టీ ఎస్టేట్లలో ప్రూనింగ్ పని మొదలు పెడతారు. అప్పుడు టీ చెట్లు మెత్తబడి కొమ్మలు నరకడానికి అనువుగా ఉంటాయి. అయితే ఆ వర్షాలు ఇంకా రాలేదు. అంచేత ఈ పనికి ఇంకా టైం ఉంది. అది నిజమే, కానీ కావాలనే ఈ ఏడాది ఒక చిన్న ఫీల్డ్లో ప్రూనింగ్ పని 1 వారం ముందే ప్రారంభించాను అన్నాడు సంపత్. ఎందుకు? ఈ వారం రోజుల్లో పనివాళ్ళకి ఒక మంచి గుణపాఠం నేర్పించేస్తే భారీ పనులు మొదలుపెట్టేటప్పటికీ జీతాల పెంపకంలో గెలిచిన మిడిసిపాటు దిగి ఎప్పటిలాగా అణుకుగా పనిచేస్తారని అన్నాడు సంపత్. ఏం పాఠం? హక్కులంటూ మనల్ని దోచుకుని వాళ్ళు విర్రవీగుతుంటే చూస్తూ చేతకాని దద్దమ్మలాగా మనం చేతులు ముడుచుకొని కూర్చోబోమని తెలియజెప్పటం. ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చెప్పాడు సంపత్. ఎలా చెప్పదలుచుకున్నావు? కుతూహలంగా అడిగాడు రాజారాం. ప్రస్తుతానికి ప్రూనింగ్ పని వాళ్ళకి ఏటా ఇచ్చే సామికుంబుడు బక్షీస్ని కట్ చేసేశాను. అంచేత పనివాళ్ళు గోస్లోకి పూనుకున్నారా? అవును. ఇంత చిన్న ఖర్చుని ఆదా చేయడానికి అంత పెద్ద సమస్య నెత్తినేసుకోవాలా? అన్నాడు రాజారాం. ఖర్చు కాదు ఇక్కడ ముఖ్యం. బక్షీసుల మీద వాళ్ళకి హక్కు లేదని నిరూపించాలి. మొన్న కుదుర్చుకున్న జీతాల ఒప్పందంలో దీని ప్రస్తావన లేదు. ఒప్పందంలో లేని ఖర్చు మనం పెట్టనక్కర్లేదు. అది వాళ్ళకి బాగా తెలిసేలా చెయ్యాలి. ఆ తరువాత వాళ్ల మధ్య సంభాషణ సాగలేదు. ఇంకొక బియర్ తెమ్మంటావా అని అడిగాడు సంపత్. వద్దులే, భోజనానికి లేద్దాం అన్నాడు రాజారాం. సామికుంబుడు అంటే దేవుడి పూజ. తమిళం. అయితే తమిళ పనివాళ్లు మాత్రమే చేసుకునే పూజ కాదు. మలయాళీలు, కన్నడిగులు, తుళు ప్రజలు, కోయంబత్తూరు ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగువాళ్ళు అందరూ సమిష్టిగా జరుపుకునే సంబరం. కులమత భేదాలు లేవు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసి పాల్గొంటారు. స్వంత కోరికలు ఫలించాలనో కష్టాలు అధిగమించాలనో చేసేది కాదు. ఎస్టేటు శ్రేయస్సు కాంక్షించి ప్రూనింగ్ పని సంతృప్తికరంగా పూర్తి అవ్వాలని ఆశిస్తూ ప్రూనింగ్ గ్యాంగులు చేసుకునే పూజ. ప్రతి 25-30 ఎకరాల ప్రూనింగ్ ఫీల్డ్కి ఎకరానికి 1 మనిషి చొప్పున ప్రూనింగ్ గ్యాంగులు ఏర్పాటవుతాయి. అన్నీ ఒకే రోజున పని మొదలు పెట్టడం కుదరకపోవచ్చు. 2-3 రోజుల తేడాలో ప్రారంభించిన ప్రూనింగ్ పనికి సామికుంబుడికి తిథి, వార నక్షత్రాలు అంటవు. ఏ రోజు ఏ గ్యాంగు పని మొదలు పెడితే ఆ రోజే దానికి సుముహూర్తం. సామికుంబుడు సంబరం. టీ ఎస్టేట్లలో ఏటా చేసే అతి ముఖ్యమైన పని ఎస్టేట్ విస్తీర్ణంలో 4వ వంతో 5వ వంతో భాగాన్ని ప్రూనింగ్ చెయ్యడం. టీ చెట్లు 25-30 అడుగుల ఎత్తు వరకు ఎదగగలవు. కానీ ఎస్టేట్లలో వాటిని 3.5 అడుగులకు మించి పెరగనివ్వరు. దానికి 2 కారణాలున్నాయి. మొదటిది, భూమి మీద నుంచుని పనిచేసే మనుషులు తెంపడానికి టీ ఆకులు అందుబాటులో ఉండాలి. 2, ముదిరిపోయిన ఆకులు టీ తయారీకి పనికిరావు. నవనవలాడే 2 ఆకులు 1 మొగ్గ అయితే ఉత్తమం. 3 ఆకుల వరకు మొగ్గ లేకపోయినా పర్వాలేదు, పనికి వస్తాయి.
ఇటువంటి ముడిసరుకు సమకూరాలంటే చెట్లని ప్రతి 4 కాకపోతే 5 ఏళ్లకొకసారి సుమారు 2 అడుగులు లేదా 2 అడుగుల 4 అంగుళాలు ఎత్తుకి కుదించి నరకవలసి ఉంటుంది. దానినే ప్రూనింగ్ అంటారు. వచ్చే 4-5 ఏళ్ల పంట ఇప్పుడు చేసిన ప్రూనింగ్ నైపుణ్యం మీదే చాలా మటుకు ఆధారపడి ఉంటుంది. ప్రూనింగ్లో ఏదైనా పొరపాటు దొర్లితే దాని ఫలితం మళ్ళీ 4-5 ఏళ్లకి చేసే ప్రూనింగ్ పని వరకు అనుభవించాలి. అందుకే దీనికంత ప్రత్యేకత. ప్రూనింగ్ పని ఏడాదికి సుమారు 30 రోజులే అయినా దాంట్లో నిష్ణాతులైన వారికి ఎస్టేట్లో పెద్దపీట. వాళ్ళకి జీతాలు, ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ప్రూనింగ్ పని లేని సమయంలో వీళ్ళు తక్కిన వాళ్లలాగే పనిచెయ్యాలి. కానీ ప్రూనింగ్ టైంలో మాత్రం రోజుకు 8 గంటలు పని చేయనక్కర్లేదు, మస్టర్కి పోనక్కర్లేదు. తిన్నగా ప్రూనింగ్ ఫీల్డ్కే వెళ్ళి నిర్దేశించిన చెట్లు నరికి ఇంటికి పోవచ్చు. సాధారణంగా పొద్దు పోవడంతోటే ప్రూనింగ్ పనిలోకి పోయి 10 గంటల లోపున పని పూర్తి చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ల పనితీరు మీద కండక్టర్ నిఘా చాలా తక్కువ. తప్పులు చెయ్యరన్న ధీమా ఎప్పుడైనా పొరపాట్లు దొర్లినట్టు కండక్టర్ కనిపెడితే అది చిన్నతనంగా భావిస్తారు. పని పూర్తి చేసి ప్రూనింగ్ గ్యాంగ్ అంతా అప్పటికి ఇంటికి పోయినా తిరిగి వచ్చి దాన్ని సరిచేసి వెళ్ళిపోతారు. ఈ ముఖ్యమైన పని సజావుగా జరగాలనే సామికుంబుడు చేస్తారు. అది చెయ్యకుండా పనిముట్లు ముట్టరు. ఈ పూజకయ్యే ఖర్చు మేనేజ్మెంట్ సంతోషంగా బక్షీస్ రూపంగా భరిస్తుంది. 200 నుంచి 300 వరకు, సుమారు మనిషికి 10 రూపాయలు. వెనుకటి కాలంలో ఇంకా తక్కువ ఉండేది. జీతాలు పెరిగే కొద్దీ ఈ బక్షీస్ మొత్తం కూడా పెరగడం మొదలుపెట్టింది. పనివాళ్ల జీతాలు ఇప్పుడు బాగా పెరగటంతో ఈ 10 రూపాయల బక్షీస్ లెక్కలోకి రాదనే చెప్పాలి. అయినా దాని ప్రత్యేకత దానిదే. పూజ జరగవలసిందే. దానికి కండక్టర్తో పాటు అసిస్టెంట్ మేనేజర్ కూడా తప్పకుండా హాజరవ్వాలి. ప్రూనింగ్ ఫీల్డ్లో ఒక చెట్టు కింద సమావేశం, 2 దీపపు సమ్మెలు, వాటిలో చమురు పోసి 4 ఒత్తులతో ఆరాధన. ప్రార్థనా గీతాలు కానీ భజనలు కానీ ఉండవు. ఒక పండిన పుచ్చకాయ తీసుకొస్తారు. దానిమీద విప్పిపరిచిన ఎర్రటి కుంకుమ పొట్లం. కత్తితో పుచ్చకాయని అసిస్టెంట్ మేనేజర్ ఒక్క వేటిలో 2 చెక్కలు చెయ్యాలి. ఆ వేటుకి పుచ్చకాయ నుంచి చిందే నీరు కుంకుమతో కలిసి ఎర్రగా పైకి ఎగజమ్మాలి. అది శుభసూచన. ప్రతి అసిస్టెంట్ మేనేజరు పుచ్చకాయని ఒక్క వేటిలో చెక్కలు చేయలేదేమోనన్న అనుమానం కూడా కద్దు. అప్పుడు గ్యాంగ్లో రాటు తేలిన ఏ ఒక్కడో అలవోకగా అసిస్టెంట్ మేనేజర్ చేతికి ఆసరా వచ్చి పని జరిపిస్తాడు. అప్పుడు చప్పట్లు. తరువాత ప్రసాదం పంచిపెట్టడం, కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు, బిస్కెట్లు, వేయించిన వేరుశనగ పప్పులు, చివరిన టీ. పెద్ద అట్టహాసంతో ప్రూనింగ్ మొదలు. ఈ సంవత్సరం సామికుంబుడికి మేనేజ్మెంట్ బక్షీస్ ఇవ్వడం ఆపేయడంతో ప్రూనింగ్ ఉత్సాహం నీరు కారిపోయింది. పనివాళ్లు నిరసనగా గోస్లో మొదలుపెట్టారు. జరిమానాగా కంపెనీ ప్రూనింగ్ గ్యాంగ్కి కల్పించే సదుపాయాల్ని నిలిపివేసింది. ఇప్పుడు ప్రూనింగ్ గ్యాంగ్ కూడా తక్కిన పనివాళ్లలాగే పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచెయ్యాలి. ఎంత సంకటంగా ఉన్నా ప్రూనింగ్ గ్యాంగ్ దానికి తల ఒగ్గారు. కానీ 4 గంటల్లో ముగించవలసిన పనిని 8 గంటల్లో కూడా చెయ్యకపోగా దాంట్లో 4వ వంతు మాత్రమే చేస్తున్నారు. ఎస్టేట్ కండక్టర్కి ఏమి చేయడానికి పాలుపోలేదు. సామికుంబుడు బక్షీస్ 200 తన జేబులో నుంచి తీసి ఇచ్చి గోస్లో మాన్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఖర్చును ఎస్టేట్ జమలో ఎలా సర్దుబాటు చేసుకోవాలో తనకి కొట్టిన పిండి. కానీ మేనేజర్ సంపత్కి తెలిసినప్పుడు ఎదురయ్యే ప్రళయానికి జడిసి అలా చెయ్యలేదు. పైగా పనివాళ్లు కూడా కండక్టర్ నుంచి ఈ బక్షీస్ తీసుకోవడానికి సుముఖంగా లేరు. కంపెనీయే ఇవ్వాలని పట్టు. దీనికొక నేపథ్యం ఉంది. అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయి బతకడం దుర్లభం అవుతోంది. కనుక పనివాళ్ల జీతాలు తక్షణమే పెంచాలని లేబర్ యూనియన్లు మేనేజ్మెంట్ మీద 2 నెలలుగా భారీ ఒత్తిడి తీసుకువచ్చాయి. ఎస్టేట్లు నడపడం ఎంతో క్లిష్టంగా తయారయ్యి వాటిని మూసేసే పరిస్థితి వచ్చినా
పనివాళ్ల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఎలాగో నెట్టుకొస్తున్నామని, ఈ పరిస్థితుల్లో జీతాల పెంపకానికి ఏమాత్రం అవకాశం లేదని మేనేజ్మెంట్ల జవాబు. కొన్ని నిరసన వ్రతాలు, గోస్లోలు, సమ్మెల అనంతరం ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు లేకుండా సమస్య తేలదని తేటతెల్లమైపోయింది. ఆ కారణంగా లేబర్ యూనియన్లు, మేనేజ్మెంట్ల మధ్య ఒక సమావేశం ఏర్పాటైంది. నీలగిరి, ఆనమలై, షెవరాయిస్, హైవేవీస్, సింగంపట్టి ఎస్టేట్లకు సుమారు సమదూరంలో ఉండేలా కోయంబత్తూరు కమ్యూనిటీ హాల్లో చిన్న పెద్ద లేబర్ యూనియన్లకి 1-2 చొప్పున లీడర్ ప్రతినిధులు 10 మంది. వారికి సహాయం అందిస్తూ వెనక కుర్చీల్లో సూచనలివ్వటానికి 20-25 చిల్లర లీడర్లు. వీళ్లతో తలపడ్డానికి ఎస్టేట్ మేనేజ్మెంట్ల నుంచి తమిళనాడు ప్లాంటర్స్ అసోసియేషన్ ఎన్నుకున్న 5 హేమాహేమీలు. అందులో సంపత్ ఒకడు. ప్రారంభంలోనే సంపత్ ముఖ్యమైన అభ్యంతరం లేవదీశాడు. పోయిన జీతాల పెంపకం ఒప్పందం కుదుర్చుకుని 3 ఏళ్లే అయింది. దాని గడువు 5 ఏళ్లు. అంటే ఇంకా 2 ఏళ్ల వరకు యూనియన్లు ఈ మాట ఎత్తడానికి వీల్లేదు అన్నాడు. అదే మేనేజ్మెంట్ నిర్ణయం అయితే ఈ సమావేశాలు ఎందుకు పెట్టినట్టు? టైము, డబ్బు దండగ చేయడానికి కాకపోతే మేం లేచి వెళ్ళిపోతాం అని కుర్చీల్లోంచి లేచి పోబోయారు ఆ యూనియన్ లీడర్లు. మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మరికొంతమంది మెంబర్లు కలగజేసుకుని లేబర్ యూనియన్లని సమాధానపరచడానికి ప్రయత్నించారు. వేరేగా చర్చించుకోవడానికి తమకి 10 నిమిషాలు టైం అడిగి మేనేజ్మెంట్ కమిటీ పక్కనున్న గదిలోకి మారింది. సంపత్ ధోరణిలో మార్పు లేదు. అతని వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నప్పటికీ ఇప్పటి పరిణామాల దృష్ట్యా కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పనిసరి అని తక్కిన మెంబర్లు సూచించారు. దానికి సంపత్, సుతరాము ఒప్పుకోలేదు. చేసేది లేక 4-1 మెజారిటీతో జీతాల పెంపకం గురించి లేబర్ యూనియన్లతో మంతనాలు జరపడానికి మేనేజ్మెంట్ కమిటీ సిద్ధపడింది. ఎంత తక్కువ ఇవ్వగలిగితే అంత మంచిది. లేబర్ యూనియన్ల ఆశలు ఇంకా ఆకాశాన్నంటే ఉన్నాయి. ఏమాత్రం పెంచలేమన్న స్థాయి నుంచి ఏదో కొంత ఇవ్వవలసిన అవసరం ఉందని మేనేజ్మెంట్ ఒప్పుకుంది. అయితే పనివాళ్లు అడుగుతున్న దాంట్లో 4వ వంతు కంటే ఎక్కువ ఇవ్వటం కుదరదన్నారు. 1 పైసా కూడా తగ్గించలేమని లేబర్ యూనియన్లు మంకుపట్టు పట్టాయి. మధ్యాహ్నం భోజనాల వేళ వరకు ఇరుపక్షాలు ఒకళ్ళనొకళ్ళు మింగేసేలా చూసుకున్నప్పటికీ భోజనాల దగ్గర కలుసుకున్నప్పుడు ఎంతో సామరస్యం. తర్వాత మళ్లీ పోరాటం ఆరంభం. అలా 3 రోజులు గడిచిపోయాయి. ఎంత మంచి హోటళ్లలో బస చేస్తున్నా, ఎంత రుచికరమైన భోజనాలు చేస్తున్నా చాలామందికి అప్పటికే ఇంటి మీద ధ్యాస మళ్ళింది. ఏదో విధంగా పని కానిచ్చి ఊళ్ళకి వెళ్ళిపోవడానికి ఆతృతగా ఉన్నారు. మెజారిటీ కమిటీ మెంబర్ల సహకారంతో మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఒక ప్రతిపాదన చేశాడు. మీరడుగుతున్నదానికి మేమిస్తామన్నదానికి పొత్తు లేదు. మీరు సగం దిగిరండి, మేము సగం పైకి వస్తాం. ఇటువంటి అదును కోసమే నిరీక్షిస్తున్నట్టు వెంటనే అన్ని యూనియన్ వాళ్లు ఆమోదంతో చప్పట్లు చరిచారు. నిమిషాల్లో ఒప్పందం కుదిరిపోయింది. తమిళనాడులో ఉండే అన్ని ఎస్టేట్లలాగే సంపత్ ఎస్టేట్ కూడా దీనికి కట్టుబడి పనివాళ్ల జీతాలు పెంచక తప్పలేదు. అప్పుడే సంపత్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు పనివాళ్లు, మేనేజ్మెంటు సమవుజ్జి. మేనేజ్మెంట్ని బెదిరించి పనివాళ్లు బలవంతంగా ఎంత గుంజుకోగలిగితే అంత గుంజుకుంటున్నారు. అందుచేత మేనేజ్మెంట్ కూడా ప్రతి విషయంలోనూ రూలు ప్రకారమే పోవాలి. ఒప్పందాల్లో లేని సదుపాయాలు ఇవ్వనక్కర్లేదు. ఇంతకుముందు ఇస్తుంటే అవి నిలిపివేయాలి. ఇప్పటి వరకు పనివాళ్లు చేసే ఎన్నో అవకతవకల్ని మేనేజ్మెంట్ చూసి చూడనట్టు ఊరుకునేది. సెలవులకు ఇంటికి పోయిన పనివాళ్లు తిరిగి రావాల్సిన టైంకు రాకపోతే రూలు ప్రకారం వాళ్ళని పనిలో నుంచి తీసివేయవచ్చు. కానీ చాలా మటుకు వాళ్ళు చెప్పే కారణాలని మన్నించడం జరిగేది. పని వాళ్ళకి కల్పించవలసిన వైద్య సదుపాయాలకి పరిమితులు ఉన్నాయి. వాటిని సడలించవలసిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మేనేజ్మెంట్ వాటిని సడలించేవారు. ఇది ఆపేయాలి. ఎస్టేట్ పని వాళ్ళకి ఇచ్చిన ఇళ్లల్లో బంధువుల్ని ఉంచుకోవడానికి వీల్లేదు. అయినా చాలామంది దగ్గర వాళ్ళని ఊరు నుంచి తీసుకొచ్చి
పెట్టుకోవడమే కాకుండా ఇంటి వసారాన్ని చెక్కలతో మూసేసి దాన్ని వాళ్ళకి గదిగా ఏర్పాటు చేస్తారు. ఇది పెద్ద నేరం. ఇప్పటి వరకు ఎక్కువగా పట్టించుకోలేదు. ఇక సహించకూడదు. ఎస్టేట్లో కొత్త వాళ్ళని పనిలోకి తీసుకునేటప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళ పిల్లలందరికీ పని ఇచ్చిన తరువాత మిగిలింటేనే బయట వాళ్ళని తీసుకోవాలనే నిర్బంధం లేదు. అయినా ఆ సౌకర్యం కల్పిస్తూనే ఉన్నారు. దీన్ని ఆపేయాలి. క్లిష్ట సమయాల్లో పనివాళ్లకి అప్పు పెట్టి తీరికగా వాయిదాల పద్ధతిలో తిరిగి తీసుకోవటం అనే పద్ధతి ఉంది. దాన్ని వెంటనే అరికెట్టెయ్యాలి. ఇలాగే ఎన్నో. ఈ కొత్త పద్ధతులు అమలుపరచడంలో సంపత్కి తటస్థపడ్డ మొదటి అవకాశం సామికుంబుడు బక్షీస్. జీతాల ఒప్పందం కుదిరిన వారం రోజుల్లోనే దొరికింది. ఈ ఏడాది బక్షీస్ మీద కంపెనీ ఖర్చు చేయడం లేదని సంపత్ నిర్ధారణ చేసినప్పుడు ఎస్టేట్ కండక్టర్ నిరుత్తరుడైపోయాడు. సామికుంబుడు లేని ప్రూనింగ్ ఎలా సాధ్యం? పనివాళ్లని ఎలా సమాధానపరచగలడు? ఇంత చిన్న ఖర్చు చేయడం వల్ల కంపెనీ ఎంత పెద్ద లాభం పొందగలదో మేనేజర్కి శుతిమెత్తగా చెప్పాడు. బక్షీస్ నిలిపివేయడం వల్ల కలిగే అనర్థాన్ని ధైర్యం చేసి నమ్రతగా సూచించాడు. సంపత్ కొంచెం కూడా తొణకలేదు. ఈ ఖర్చు లేబర్ యూనియన్లతో మేనేజ్మెంట్లు కుదుర్చుకున్న జీతాల సంప్రదింపుల్లో భాగం కాదని, అందువల్ల తను ఇవ్వదలుచుకోలేదని మళ్లీ తెగేసి చెప్పేశాడు. దాని ఫలితమే పనివాళ్ల గోస్లో రోజుకి 100 చెట్లు నరకవలసినది 20-25కు పడిపోయింది. ఇటువంటి పరిణామం ఎదురవ్వచ్చునన్న సందేహం వల్లనే సంపత్ ప్రూనింగ్ పని వారం రోజులు ముందుగానే ప్రారంభించాడు. మొదట్లో కొంత అలజడి రేగినా 1-2 రోజుల్లో సర్దుకుపోతుందని అతని అంచనా. అందుకే విసిరేసినట్టు దూరంగా ఉన్న ప్రూనింగ్ ఫీల్డ్లో పని మొదలుపెట్టాడు. అది చిన్న ఫీల్డు. తక్కిన ఎస్టేట్కి 5 మైళ్ళ దూరంలో ఉంది. ఏ అల్లరి జరిగినా మిగతా చోట్లకు పాకడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపున పరిస్థితి చక్కబరుచుకోవచ్చు. కానీ అనుకున్నట్లు జరగడం లేదు. 3 రోజులుగా నడుస్తున్న గోస్లో తగ్గుముఖం పట్టకపోగా ఉధృతమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కాలయాపన పనికిరాదు. పనివాళ్లతో ముఖాముఖి తేల్చుకోవడానికే పూనుకున్నాడు సంపత్. సంపత్ కారుని రోడ్డు మీద ఒక పక్కగా ఆపి కొండవాలు కింద పనిచేస్తున్న ప్రూనర్ల వైపు చూశాడు. అందరూ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నట్లే కనిపించారు. అదే నిజమైతే నరకవలసిన చెట్లలో 25 భాగమే పూర్తి చేయడానికి కారణం కనిపించలేదు. దగ్గరికి వెళితే తెలిసిపోతుంది. ప్రూనింగ్ ఫీల్డ్ని చేరుకునే ముందే పళనిస్వామి మేస్త్రి ఎదురొచ్చి నమ్రతగా వంగి సలాం చేశాడు. దొర్లే చూద్దురుగాని అని చెప్పి పళనిస్వామి సంపత్ని ఫీల్డ్ మధ్యలోకి దారి చూపిస్తూ తీసుకెళ్లాడు. ఈ లోపున ఇంకొక చివర పనిచేస్తున్న అరుళ్దాస్ కూడా అక్కడకు చేరి సంపత్కి సలాం చేశాడు. అరుళ్దాస్, ప్రూనింగ్ పని బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది అన్నాడు సంపత్. పని బాగానే ఉంది, కానీ చేయవలసినన్ని చెట్లు చేయడం లేదు అన్నాడు అరుళ్దాస్. అవునా అని పళనిస్వామి మేస్త్రిని అడిగాడు సంపత్. సంగతి తెలిసి కూడా. ఇంకా వర్షాలు పడలేదు కదా, చెట్లని నరకడం కష్టం అవుతోంది అన్నాడు పళనిస్వామి. సాకులు చెప్పకు, చేయదలుచుకుంటే దీనికి 5 రెట్లు చేయగలరు అని అడ్డు తగిలాడు అరుళ్దాస్. అరుళ్దాస్ అయ్యా అలాగే మాట్లాడతాడు దొరా, మీరు న్యాయం చెప్పండి అని పళనిస్వామి ఒక టీ చెట్టు దగ్గర చేరి కత్తితో నరకడం ప్రారంభించి ఎంత కష్టంగా ఉందో అభినయించి చూపించాడు. అది నిజం కాదని సంపత్కి అరుళ్దాస్కి బాగా తెలుసు. వర్షాలు రాలేదన్న మాట నిజమే. అందుచేత పని కొంచెం మందకుడిగా జరగడం కూడా సబబే. దానివల్ల 4వ వంతో 5వ వంతో పనిచేయడం మాత్రమే సాధ్యమవుతుందన్న మాట అబద్ధం. కావాలని తక్కువ పని చేస్తున్నారు. ఎందుకు మేస్త్రి పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇలా ఎండలో మగ్గడం? ఎప్పటిలాగే 9-10 గంటల లోపున పని పూర్తి చేసి చల్లగా ఇంట్లో కూర్చోవచ్చు కదా అన్నాడు సంపత్. మాకు అలా చేద్దామనే ఉంది దొరా, కానీ పని తెమలడం లేదు. ఈ ఏడాది చెట్లు కూడా ముదిరిపోయి ఉన్నాయి.
దానికి తోడు వర్షాలు లేవు. ఏం చెయ్యాలి అన్నాడు పళనిస్వామి. నువ్వు మందలించావంటే మీ పనివాళ్ళు చకచకా చేసుకుపోరా అన్నాడు సంపత్. తన వల్ల కాని పని అని ఒప్పుకోవడం చిన్నతనం అనిపించినా పరిస్థితులకి తల ఒగ్గి అన్నాడు పళనిస్వామి. ఏమాత్రం వీలున్నా పని చేయించకుండా మీ చేత మాట పడతానా దొరా? ఈ కష్టాలకి తోడు దేవుడికి కూడా మా మీద కినుకు సామికుంబుడు చెయ్యలేదని. పళనిస్వామి నెమ్మదిగా విషయాన్ని సామికుంబుడు వలయంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నాడని మాట తప్పించే ప్రయత్నం చేశాడు సంపత్. మేస్త్రీ, ఇప్పటికీ 3 రోజులు పని బకాయి పెట్టారు. దాన్ని ఎప్పుడు భర్తీ చేస్తారు అడిగాడు. భర్తీ చేసినట్టే ఉంది. రోజురోజుకి బకాయి ఎక్కువైపోవడమే కానీ తరగడం ఉండదనుకుంటాను అన్నాడు పళనిస్వామి. అలా అయితే మేం తీసుకోవలసిన చర్య ఏమిటో తెలియదా అన్నాడు సంపత్. మొదలుపెట్టారు గదా దొరా అన్నాడు పళనిస్వామి మేస్త్రి. గోస్లో అని 2 నోటీసులు పంపించారు. రేపో మాపో ఇంకొకటి ఇస్తారు. తర్వాత తతంగం ఉండనే ఉంది. అన్నీ తెలిసి కూడా ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు రెట్టించాడు సంపత్. మా చేతుల్లో ఏముంది దొరా? టీ చెట్లు ఎప్పుడూ లేనంత ముదురుగా తయారయ్యాయి. వర్షాలు లేవు. పోనీ దేవుడి సాయం కోరుకుందామన్నా అది కూడా లేకుండా చేసేశారు మీరు. డొంక తిరుగుడు మానేసి తిన్నగా చెప్పు. సామికుంబుడికి డబ్బులివ్వలేదని చేస్తున్న పని ఇది, అవునా కాదా? రామరామ అన్నాడు పళనిస్వామి. మీ గోస్లో వల్ల టీ తోటకి ఎంత నష్టం వస్తుందో తెలుసుగా. తోటకి నష్టం రానిస్తామా దొరా? మా కడుపులు నింపే తల్లి. మరిప్పుడు మీరు చేస్తున్న పనేమిటి? ఏం తప్పు చేశాం దొరా? మీరే చూసి మెచ్చుకున్నారు కదా మా ప్రూనింగ్ పని. ఎందుకు కష్టపడి అంత శుభ్రంగా చేయించేననుకున్నారు? పని చెడిపితే ముందు 4-5 ఏళ్ల ఫలసాయం గతుక్కుమంటుందని మాకు తెలియదా? దానివల్ల నష్టపోయేది మా పనివాళ్ల బోనస్లే కదా. అంత తెలివైన వాడివి చెయ్యవలసిన దాంట్లో 4వ వంతు పని చేయడం వల్ల కంపెనీకి వచ్చే నష్టం గురించి నీకు తెలియదా? అరిచినంత పని చేశాడు సంపత్. ఇదెంత నష్టం దొరా? దేవుడి దయ ఉంటే ఈ 3 రోజుల్లో తక్కువ చేసిన చెట్లని క్షణాల్లో భర్తీ చేయలేకపోతామా? నువ్వు మళ్ళీ మొదటికొస్తున్నావు. సామికుంబుడికి కంపెనీ బక్షిస్ ఇవ్వడం కుదరదు. మా తాతల రోజుల నుంచి వస్తున్న ఆనవాయితీ ద్వారా బక్షిస్ ఎలా అవుతుంది? చూడు మేస్త్రి, మీ తాతల రోజుల్లో మీరు మేనేజ్మెంట్తో దెబ్బలాడి జీతాలు కుదుర్చుకోలేదు. మేనేజ్మెంటు ఇచ్చిన దాంతోటే తృప్తిపడ్డారు. అంచేత అడపాదడపా బక్షిస్ పేరిట ఏదో కొంత ముట్టజెప్పేవాళ్ళం. ఇప్పుడంతా తారుమారయింది. పకడ్బందీగా రాతపూర్వకంగా తయారైన హక్కులు. వాటిని మించి కంపెనీ ఖర్చు పెట్టనక్కర్లేదు, పెట్టదు. ఏమోదరా, సామికుంబుడే కాపాడాలి అన్నాడు పళనిస్వామి. మంత్రాలకి చింతకాయలు రాలవు కానీ పని సక్రమంగా చెయ్యించు, లేకపోతే రేపు 3వ నోటీసు రావడం ఖాయం అని చెప్పి సంపత్ ప్రూనింగ్ ఫీల్డ్ వదిలి తన కారు దగ్గరికి బయలుదేరాడు. సలాం దొరా అని సగం భూమి దాకా వంగి వీడ్కోలు చెప్పాడు పళనిస్వామి. ప్రూనింగ్ ఫీల్డ్లో కొందరు పనివాళ్లు కూడా మేస్త్రితో శృతి కలిపారు. సంపత్ వెళ్లిన కొద్దిసేపటికి ప్రూనింగ్ గుసగుసలకి అంతరాయం కలిగింది. పైన రోడ్డు మీద సంపత్ దొర తన కారుతో పెనుగులాడుతున్నట్టు అనిపించింది. అందరూ అటువైపు చూశారు. రోడ్డు పక్కన తీసిపెట్టిన చిన్న కాలువలోకి దొర కారు జారి పైకి రావడానికి విఫల ప్రయత్నం చేస్తుంది. రొద చెయ్యడమే కానీ కొంచెం కూడా కదలడం లేదు. అప్రయత్నంగా ప్రూనింగ్ పని వాళ్ళందరూ ఒక్కొమ్మడిగా కొండవాలు మీద నుంచి కారు దగ్గరికి పరిగెత్తారు. రొప్పుతూ ఏమైందేమైందని ఆత్రంగా తమలో తామే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. పళనిస్వామి సంపత్ని ఉద్దేశించి సలాం కొట్టి అడిగాడు. ఏమైంది దొరా? ఈ కాలువ చూసుకోలేదు మేస్త్రి. కారు కొంచెం దిగబడింది, పైకి రావడం లేదు అన్నాడు సంపత్. మేం పైకి ఎత్తి రోడ్డు మీద పెడతాం దొరా.
మరుక్షణంలోనే పనివాళ్లు కారుని పైకి లేపి రోడ్డు మీద పెట్టారు. ఇప్పుడు సంపత్కి ఇంకొక ఆటంకం ఎదురైంది. కాలవలో నుంచి కారుని పైకి తీసే ప్రయత్నంలో క్లచ్ని అదే పనిగా మరీ గట్టిగా తొక్కేయడంతో అది చెడిపోయింది. కారు నడపడానికి లేదు. ఇంటికి నడిచి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు సంపత్. ఎక్కడికి దొరా అడిగాడు పళనిస్వామి. మేస్త్రీ, ఈ కారు ఇప్పుడు కదలదు. ఇక్కడే వదిలి రేపు మన డ్రైవర్లనెవరినైనా లారీలో పంపుతాను. తాడు కట్టి దీన్ని లాక్కుపోవచ్చు. దొరా, ఇక్కడ కారు వదిలి వెళ్ళటం మంచిది కాదు. ఈ రోడ్డులో జనసంచారం లేకపోయినా గొడ్లు కాసుకునే కుర్రాళ్ళు తిరుగుతారు. సరదాకి అద్దాలు పగలగొట్టడమో టైర్లు కోసేయడమో చేయగలరు. కారు ఇంటికి తీసుకుపోవడమే మంచిది. అప్పుడే 5 అవుతుంది. మన డ్రైవర్లు ఇళ్లకు పోయి ఉంటారు. వాళ్ళని వెతికి పట్టుకోవడం కష్టం. వాళ్ళెందుకు దొరా? మేము లేమా ఇంతమందిమి? కారుని ఇంటికి తీసుకుపోతాం. మీరు లోపల కూర్చోండి. వెంటనే పనివాళ్లందరూ రంగంలోకి దూకారు. వాళ్ల సాయం తీసుకోవడానికి సంపత్ సంకోచించాడు. పర్వాలేదు మేస్త్రీ, ఏమీ అవదు. కారు ఇక్కడే ఉండని. నేను నడిచిపోతాను. దొరల్ని ఎలా నడిచి వెళ్ళనివ్వగలం? 5 మైళ్ళ దూరం. మేస్త్రీ, మైళ్ళకి మైళ్ళు ఎస్టేట్లో నడవటం నాకు అలవాటే కదా, వెళతాను. దొరా, పని చూసుకుంటూ నడవటం, ఇలా ఈసురోమని నడుచుకుంటూ పోవడం ఒకటేనా? మీరు కారులో కూర్చోండి. పళనిస్వామి సంపత్ని కారు లోపలికి నెట్టినంత పని చేశాడు. సంపత్ కారు స్టీరింగ్ ముందు కూర్చుని అద్దాలు దించి పళనిస్వామిని పిలిచి చెప్పాడు. రోడ్డులో బెండ్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా తొయ్యాలి. సరే దొరా అని అందరూ తొయ్యడానికి పూనుకున్నారు. 20 మంది పనివాళ్లు. వాళ్ళని అదుపులో పెడుతూ అరుళ్దాస్, పళనిస్వామి. ఇంతమందెందుకు? 4-5 చాలరా అని కిటికీలోంచి తల బయటికి పెట్టి అరుళ్దాస్ని అడిగాడు సంపత్. ఏమంటావు మేస్త్రీ అని పళనిస్వామి వైపు తిరిగి అడిగాడు అరుళ్దాస్. 5 మైళ్ళు పైన తొయ్యాలి. అంతా కొండ ఎదురే. 4-5 చొప్పున మైలుకో అర్ధ మైలుకో మార్పిడి అవుతూ పోవాలి. ఉండని అన్నాడు పళనిస్వామి. అప్పటి నుంచి అజమాయిషి అంతా పళనిస్వామిదే. అరుళ్దాస్ కూడా ఆదేశాలిస్తున్నాడు. కొందరు పనివాళ్లని పురమాయించి కొంచెం పెద్ద సైజు రాళ్లని రోడ్డు పక్కల నుంచి ఏరి తెప్పించాడు. పైకి తోసిన కారు వెనక్కి జారిపోకుండా చక్రాలకి అడ్డు పెట్టడానికి 20 మంది ప్రూనింగ్ పనివాళ్లని 4 భాగాలు చేసి ఎవరు ఎంత దూరం తొయ్యాలో, ఎవరు సేద తీర్చుకుని మార్పిడికి తయారుగా ఉండాలో నిర్ణయించి 5 మైళ్ళు అవలీలగా లాగించేశాడు. కారు పోర్టికోలో ఆగేటప్పటికి పనివాళ్లు, పళనిస్వామి మేస్త్రి తనకి ఆప్తులైపోయినట్టు అనిపించింది సంపత్కి. బట్లర్ని పిలిచి అందరికీ టీ, బిస్కెట్లు ఇమ్మని పురమాయించాడు. పనివాళ్లు కొండని పిండి కొట్టినంత కోలాహలంగా ఒక అరగంట సేపు గడిపారు. వెళ్ళిపోతూ సలాం చెప్పడానికి వచ్చిన పళనిస్వామితో సంపత్ అన్నాడు, అందర్నీ ఇక్కడికి రమ్మను. వెంటనే పనివాళ్లంతా గుంపుగా మేస్త్రి వెనక నిలబడ్డారు. సంపత్ జేబులో నుంచి 200 రూపాయలు తీసి పళనిస్వామి మేస్త్రికి ఇవ్వజూపాడు. మేస్త్రీ, మీరందరూ మజా చేసుకోండి. ఎందుకు దొరా? వద్దు అన్నాడు పళనిస్వామి. ఎందుకు వద్దు? ఇంత కష్టపడ్డారు కదా. మా దొర కోసం మేం చేసింది కష్టమెలా అవుతుంది అన్నాడు పళనిస్వామి. సంపత్ మనసు కరిగిపోయింది. లాలనగా మేస్త్రిని, పనివాళ్లని డబ్బు తీసుకోవడానికి ఒప్పించాడు. పళనిస్వామి, పనివాళ్లు ముక్తకంఠంతో సలాం చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ల వెనకే అరుళ్దాస్ కూడా సలాం చేసి వెళ్ళాడు. మర్నాడు మధ్యాహ్నం సంపత్ ఇంటికి వచ్చేటప్పటికి అరుళ్దాస్ వెనక వంటగది దగ్గర తన కోసం నిరీక్షిస్తూ కనిపించాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే బట్లర్ని పిలిచి అరుళ్దాస్ని పోర్టికోలోకి రమ్మని చెప్పమన్నాడు. అరుళ్దాస్ వంగి సలాం చేశాడు. అరుళ్, ఏమిటి ఈవేళ అంత కులాసాగా కనిపిస్తున్నావు అన్నాడు. ఎప్పుడూ అరుళ్దాస్ని అంత చనువుగా సంపత్ పిలవలేదు. ఎస్టేట్ పనివాళ్లు ప్రత్యర్థులనుకోవటం పొరపాటు. తనకి కావలసిన మనుషులే అని నిన్న కలిగిన నమ్మకం వలన సంపత్ గుండె ఆర్ద్రమైపోయి అన్నీ సంతృప్తికరంగా
కనిపించడం మొదలైంది. మేనేజర్ సంపత్కి, కండక్టర్ అరుళ్దాస్కి మధ్య దూరం తాత్కాలికంగా సన్నగిల్లింది. నేను కాదు, మీరే తొందరపడి కులాసాగా కులుకుతున్నారు అన్నాడు అరుళ్దాస్ అలవాటైన దొర అన్న సంబోధనను తెలియకుండానే విస్మరించి. మాట్లాడింది అరుళ్దాసేనా? సంపత్ నమ్మలేకపోయాడు. ఏదో ఉపద్రవం ముంచుకొచ్చింది. ఏమైంది అరుళ్దాస్? అనునయంగానే అడిగాడు సంపత్. ప్రూనింగ్ పనివాళ్లు ఈరోజు 12 గంటల వరకు నరికిన చెట్లు సరిగ్గా పోయిన 3 రోజులలాగా 20 అన్నాడు అరుళ్దాస్. నిన్న అంత విధేయంగా ఉన్నవాళ్లు ఏమిటి ఈరోజు ఇలా తయారయ్యారు? మనసులో అనుకుంటున్న మాటే పైకి అనేశాడు సంపత్. తన ప్రమేయం దాంట్లో ఉన్నా లేకపోయినా తప్పనిసరి బాధ్యతగా ఇటువంటి చేదు కబురు సంపత్కి చేరవేయవలసి వచ్చినప్పుడు అతను విని పేట్రేగిపోకుండా ఉండటం అరుళ్దాస్కి కొత్త అనుభవం. కొంత ధైర్యం పుంజుకుంది. దేవుడి చలవలేదని పని ముందుకు జరగదంటున్నారు అన్నాడు. ఊహూ అని సంపత్ ఆలోచనలో పడి మోగపోయాడు. ఈ మౌనం అరుళ్దాస్ని దిగ్భ్రాంతుణ్ణి చేసింది. 3 రోజులుగా అతి ప్రయత్నం మీద మనసులో అణిచిపెట్టుకుంటూ వస్తున్న అసహనం అదుపు తప్పి కట్టలు తెంచుకుని పొర్లి వచ్చేసింది. సంపత్ని ఉద్దేశించి అన్నాడు అరుళ్దాస్, సామికుంబుడు ఇచ్చేసేయ్. అదండి ఈ వారం కథ. 2011 సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖున ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన శ్రీ సి రామచంద్రరావు గారి సామికుంబుడు. ఇప్పటి వరకు శ్రీ సి రామచంద్రరావు గారి 10 కథలు చదవడం జరిగింది. ఈ 10 కథలు ఒక ఫోల్డర్గా చేసి కథాభారతి శ్రోతలకు, సి రామచంద్రరావు గారి అభిమానులకు, కథాభిమానులకు చేరవేయటం జరుగుతుంది. ఈనాటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ వచ్చేవారం మరో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.